నాగసాధువులు. ఈ మాట వినగానే మనకు విచిత్ర వేషధారణతో కనిపించే కొందరు సాధువులు గుర్తుకొస్తారు. నిజానికి ఈ నాగ సాధువులు ఎవరికీ కనిపించరట. సూక్ష్మ శరీరంతో మన మధ్య తిరుగుతుంటారని కొందరు చెబుతుంటారు. ఒంటికాలితో జపం చేస్తూ ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూస్తారని, ఎవరికైనా ఆపద ఎదురైనప్పుడు వారిని కాపాడుతారని చెప్తారు. చీకట్లో ఉన్నప్పటికీ వారి శరీరం కాంతిమయంగా ఉంటుందని, అన్నపానీయాలు లేకుండా వందల ఏళ్లు బతుకుతారని కూడా అంటారు. ఇంతకీ నాగసాధువులు ఎవరు? ఇప్పటికీ మిస్టరీగా ఎందుకు మిగిలారు? కుంభమేళ, అర్ధ కుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగసాధువుల గురించి అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆది శంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండేది. అరబ్లు, పార్సీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండేవారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదట. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఓ వర్గాన్ని తయారు చేశారని చెబుతారు. ఆ వర్గమే నేటి నాగా సాధువులు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే వీరు జీవిస్తుంటారు. ఎప్పుడూ శివనామస్మరణ చేస్తుంటారు. నాడు హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులను నాగా సాధువులు అడ్డుకునేవారట. నాగా సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోపు కూడా లేకుండా విభూతి పూసుకొని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బులు, నూనె వాడడం లాంటివి వీరి జీవితంలో అసలే ఉండవు. నాగా సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ బయట కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగా సాధువులు కుంభమేళా సమయంలో అక్కడ చేరుకుంటారు. పురుషుల్లాగే స్త్రీలు కూడా నాగ సాధువులుగా మారుతారు. అందుకోసం వాళ్ళు కొన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొంటారు. అయితే మహిళా సాధువులు కొన్ని విషయాల్లో పురుష నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటారు. పురుషుల మాదిరిగానే మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేస్తారు. ఒక స్త్రీ నాగ సాధువుగా మారినప్పుడు వారిని సాధువులు అని అంటారు. నాగ సాధువులను అఘోరీలు అని కూడా అంటారు. మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాల్లోనే కనిపిస్తుంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవుల్లో, కొండల్లో, గుహలలో ఉంటుంటారు. తమ సమయం అంతా భగవంతుని స్మరణ కోసం వెచ్చిస్తుంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే జనంలోకి వస్తుంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళా, మహాకుంభమేళాల్లోనే దర్శనమిస్తుంటారు. పురుష నాగ సాధువులు సామాన్యంగా నగ్నంగానే కనిపిస్తుంటారు. అయితే మహిళా నాగ సాధువులు ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. వారు వస్త్రాలు ధరిస్తారు. అవి కాషాయ రంగులో ఉంటాయి. వాటిని వారు శరీరంలోని కొంత భాగాన్ని చుట్టుకుంటారు. వారు తమ నుదుటను తిలకాన్ని ధరిస్తారు. శరీరానికి భస్మం పూసుకుంటారు. కాషాయ రంగు కలిగిన ఓ వస్త్రాన్ని శరీరాన్ని కప్పి ఉంచేలా ధరిస్తారు. ఇదే మహిళా నాగ సాధువుల ఆచారం. నాగా సాధువుల గురించి ఎవరి అపార్థాలతో పనిలేదు. నాగా సాధువులకు ఎవరి అపార్థాలతో పనిలేదు. అలంకారాలు అక్కర్లేదు. జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు. ఆహార్యం ప్రధానం కాదు, నగ్నత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు, దొరికిందే తింటారు. రుచితో పనిలేదు. శరీరంపై మోహం లేదు. మృత్యు ఉంటే భయమే లేదు. వారు ఎవరికీ అర్థం కాదు. వారికి లోకంతో పనిలేదు. లోకం తమ గురించి ఎన్ని అనుకుంటున్నా వారికి అవసరం లేదు. నాగా సాధువులు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు. ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తిగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్ళిపోతారు. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. విడ్డూరంగా కనిపిస్తాయి. త్రిశూలాలు ధరిస్తారు. కత్తులు పట్టుకుంటారు. వాటితో వీరనాట్యాలు చేస్తారు. కర్రసాము చేస్తారు. హుక్కా, చిలుం పీలుస్తారు. వారికి ఎండ లేదు, వాన లేదు. చలి అంతకన్నా లేదు. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచి కాపాడుతుందట. నాగా సాధువులు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు. పరమేశ్వరుడే ధరించిన విభూతి వారికి సర్వాలంకారం. అత్యంత కఠినమైన యోగ సాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులే నాగసాధువులు. నాగసాధువులుగా మారాలనుకునేవారు ముందుగా తమ ఇల్లు వాకిలి వదిలేసి
సాధారణ సన్యాసం స్వీకరించాలి. 6 సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అన్ని రుచులను వదిలేయాలి. అన్ని సుఖాలను త్యాగం చేయాలి. మోహాలను వదిలిపెట్టాలి. చివరకు కట్టుకున్న వస్త్రాలను వదిలేయాలి. 5గురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతులమని, అలా ఉండగలుగుతున్నామని నిరూపించుకోవాలి. నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టడమే నాగా సాధువులోని ప్రత్యేకత. శరీరంలోని ఆత్మే ప్రధానంగా భావిస్తూ నాగా సాధువులు జీవిస్తారు. శరీరంతో వారికి పనిలేదు. అందుకే వారు శరీరం గురించి పట్టించుకోరు. రాబోయే జనవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాలో నాగ సాధువులను మనమంతా చూడవచ్చు.